ఆర్ యూ లిజనింగ్? సునంగే వింటలేదు. స్తోత్రం. ఏమిటి సంగతి? నిషిద్ధమే, నిషిద్ధము కాదు అని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. నమ్మినంత మాత్రాన మిక్స్ అయిపోతామా? నిజంగా చెప్తున్నాను. 101 కొబ్బరికాయలు కొడితే ఎందుకు కొడతారు 101 కొబ్బరికాయలు? క్రైస్తవుడు ఎవడు కొట్టడు. క్రైస్తవ కార్యక్రమాలకి దాన్ని వాడేమంటే అర్థం ఏంటి? టెంకాయ అదేంటిది? దేవుని ప్రజలు వాడడానికి వీల్లేదు. నిజం అనుకుంటున్నారా? చాలా ప్రమాదకరం. నువ్వు చేసే ఆచారం అన్యుడు చేయడు, వాళ్ళే పెర్ఫెక్ట్ మనకంటే. స్తోత్రం చెప్పు. నిజమా కదా? ఫలానా రోజు వాడు నీసు తినకూడదు అనుకుంటే తినడు, ఎనభై తినకూడదు అనుకుంటే. కానీ నువ్వు అవి చేసేస్తావు, ఇవి చేసేస్తావు. మిక్స్డ్ లైఫ్. నీకున్న రోగం అవతల వాళ్ళకి అంటించేస్తావు. ప్రమాదమా కాదా? అంటే ఆటంకంగా ఉన్నావా లేదా? సరి చేసుకోవాల్సి ఉంది, సరి చేసుకోవాలంతే. దేవుని వాక్యం ఎప్పుడూ మనకి బోధించేది అదే. వాక్యం ముఖ్యం. సంఘంలో అడ్డదిడ్డమైన వాళ్ళు ఎవరైనా అటువంటి వెర్రిమూరి వేషాలు ఎవరికి తెలియకుండా వేసేస్తే అవి ఎవరో చేశారు నేను చేస్తానంటే అక్కడ నువ్వు వాక్యాన్ని పాటించనట్టే. వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఆటంకంగా ఉండొద్దు, ఆటంకంగా ఉండొద్దు, అంతే. ఏది నిషిద్ధమైనది కాదని నేను ప్రభు అయిన యేసునందు రూఢిగా నమ్ముచున్నానని పౌలు చెబుతున్నాడు. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. అర్థమైందా? ఎంచుకునే వాడికి నిషిద్ధమే. నీకు కాకపోవచ్చు, ఎందుకంటే నువ్వు అన్నిట్లోనూ అదేదో ఈనబోతే ఆవుల్లోనూ దున్నబోతే దూడల్లోనూ దూరిపోతావు కాబట్టి. ఏమండి? అలా కాకూడదు. మోమాటంతో వెళ్ళిపోకూడదు. రాజీ ధోరణి మానుకోవాలి. లోక మర్యాదను మానేయమని ప్రభు చెప్తే మనం లోక మర్యాద ప్రకారమే నడుచుకుంటానంటే ఎట్లా జరుగుతుంది? ఈ ఫ్యాన్లు తగ్గించండి, సౌండ్ ఆపేసిన పర్లేదు. ప్రభునందు ప్రియులారా, ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నువ్వు ఎంచుకున్నావా? ఓకే, అది నిషిద్ధమే, గనుమానం లేదు. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొనివాడవు కావు. అంటే నీ భోజనం నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నాం కాబట్టి అండి, మీరు విశ్వాసులు కాబట్టి ఇంతవరకు నువ్వు ఎనభై తినలేదా, నీసు తినలేదా? నీసు తినపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళావు. అలాగేంటి నీసు తినకుండా ఉంటావా? నువ్వు ఇంకా మారు మనసు పొందలేదైతే అన్నావు అనుకో, ఆ వ్యక్తికి ఇష్టం లేని పని తిండి వలన కాదు కదా, వాడు దేవుడి దగ్గరికి వచ్చింది. నువ్వు పలానా తిండి తింటేనే రా దేవుడి దగ్గర, కానీ మనం సువార్త చేయలేదు కదా. చేసామా? చేయలేదే. మరి భోజన విషయంలో ఎందుకు అభ్యంతరం పెడతావు? మా స్నేహితులు శెట్టి గారు ఉండేవారు, నాగేశ్వరరావు గారు, మీలో కొంతమందికి తెలుసు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చాలాసార్లు వాళ్ళ ఇంటికాడ మీటింగ్లు అయినప్పుడు వాళ్ళు 80 నీసుతోనే భోజనాలు పెట్టారు, బిర్యానీలు అన్నీ పెట్టారు. నేను ఒక రోజు ప్రశ్న వేశాను వాళ్ళని. భోజనం చేశాక, సిస్టర్ ఆయన అయితే సరి చెప్తాడో లేదని ఆవిడని అడిగాను, కుమారి గారిని. ఏమన్నా, సిస్టర్ మీరు కోమట్ల కుటుంబంలోంచి ప్రభు దగ్గరికి వచ్చారు కదా, మరి మాకు అందరికీ భోజనాలు పెడుతున్నారు కదా, మీకు కూడా బాగా అలవాటు అయిందా ఈ భోజనం అన్నాను. వాళ్ళు ఒక మాట చెప్పారు, పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్తామేనండి,
వచ్చిన వారందరూ సంతోషంగా వెళ్ళాలి కాబట్టి మీకోసమే మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ ఇంతవరకు మేము అది ముట్టుకోలేదని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇందాక మా పాస్టమ్మ గారు ఒక విషయాన్ని పెట్టింది కదా, ఇవాళ ముహూర్తం బాగా చూసి నేను అడుగుతుంటే, నేను మాట్లాడుతుంటే ఏం వండుతున్నారని అడిగాను. ఇక తప్పదు కదా, వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, వాళ్ళ ఇష్టమే. రేపు అన్నారు, సడన్గా ఇవాళకి మార్చినట్టు నాకు నేను సాయంకాలం చెప్పారు. సామాన్లన్నీ ఇవాళ ఎందుకు అంత కంగారు కొంటున్నారు, రేపు కొనొచ్చు కదా అని అడిగితే, అప్పుడు సరే ప్రభునందు ప్రియులారా మరి ఏం వండుతున్నారు అని అంటే చెప్పింది ఆవిడ. చెప్తూ చికెన్ పెడదాం అనుకున్నాము, కానీ పరిస్థితులు అనుకూలంగా లేదు కదా అన్న. అదేంటి చికెన్ పెట్టరు కదా అన్నాను నేను. ఆమెకు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పింది. అయితే గుడ్లు వండి పెట్టు అంటే అవి కూడా అందులోంచి వస్తాయి కదా అంతే. మీకు అర్థమైందా? అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఆమె తినకూడదు కాబట్టి, తినకూడదని నియమం, ఆరోగ్య పరిస్థితిలో మరి ఏవో అనుకూలించవని మేము మరి తెలియదు, పెద్దలు ఎందుకు పెట్టారా నియమం మనకు తెలియదు, కానీ నాకు తెలియదు. కానీ అందుకని ఇప్పుడు వీళ్ళందరికీ పట్టుకెళ్తున్నారు. అప్పుడు నాకు పెట్టకుండా నీసి మీరు ఎలా తింటున్నారు అని అనడానికి ఆవిడికి లేదు. ఏమంటారు? స్తోత్రం చెప్పండి. ఆటంకంగా ఉండకూడదు. అర్థమైందా? మనం ఏది నియమం దేవుడు మనకు నియమించాడో అది మనం చేయడం తప్పు కాదు, కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాలి. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల. నేను నిన్నే పాస్టర్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతున్న క్రమంలో ఎదురే పాస్టర్స్ టీం లీడర్ ఒక ఆయన మాట్లాడినప్పుడు, అయ్యా మరి భోజనాలు ఏం చేయాలి అంటే, నాకు అప్పటికే తెలిసింది చికెన్ వాడొద్దని న్యూస్ వచ్చింది నాకు కూడా 3 రోజులు బట్టి. అయినా నేను వచ్చిన తర్వాత కూడా తిన్నాను హ్యాపీగా. స్తోత్రం చెప్పండి. కాబట్టి మరి పాస్టర్ గారు అందరూ కూడా వస్తున్నారు కదా, పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అసలు ఏమండి అయ్యా చికెన్ వండాలా వద్దా అని అడగకూడదు కదా. అందుకని అయ్యగారు మరి ఏంటండి భోజనాలు ఏమి ఏర్పాటు చేస్తే బాగుంటుంది మన వారికి? బిర్యానీ ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా చోట్ల మీరు బిర్యానీ ఆపేయండి అని చెప్పారు కదా. అయితే ఏంటండి అని అడిగితే, బ్రదర్ వెజిటేరియన్ వండండి బ్రదర్, చక్కగా పెట్టండి బ్రదర్, మీకు అవకాశం ఉంటే ఫిష్ తీసుకురండి, ఎందుకంటే చికెన్ వద్దండి అన్నాను. చికెన్ అయితే అదేదో వైరస్ వస్తుంది అంటున్నారు కదా బ్రదర్, ఇంకొద్దులేండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం తెలుసుకోకుండా మాట్లాడకుండా డైరెక్ట్గా చికెన్ వండిసి పెట్టామనుకోండి, ఏమవుతుంది? అక్కడ పట్టుకొని మన చికెన్ అంతా మిగిలిపోయింది అనుకో, ఎందుకంటే ఈ వార్త విని భయపడి తినడం మానేస్తారు చాలామంది కదా. ఏమో లేకపోతే పొరపాటున ఇక్కడ భోజనం చేసి వెళ్ళగానే ఎవరికైనా పొరపాటున ఏ కారణం చేత వచ్చినా ఒకటి వచ్చిందనుకోండి. జోసఫ్ మూర్తి గారి దగ్గర చికెన్ భోజనం పెట్టాడు, మొదలవుతుందా లేదా? కోవిడ్ ఎక్కడొచ్చిందిరా అని అంటే, ఆ ముస్లింలు ఏదో పెద్ద వేడుక చేసుకున్నారంట మన ఇండియాలో. ఆ మీటింగ్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ కోవిడ్ వచ్చిందంట. స్టార్టింగ్ వాళ్ళ దగ్గరే మొదలయ్యిందని ముస్లింల మీద పడ్డారు. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది డబ్బుల కోసం. ఢిల్లీలో పెద్ద మీటింగ్ అయింది, కొన్ని లక్షల మంది జనం. అదిగో వాళ్ళే పట్టుకొచ్చి, ఆ ఫారినర్స్ పట్టుకొచ్చి అంటించేశారు కోవిడ్ స్టార్టింగ్. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను యేసుప్రభుని నమ్మకం ముందు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మా అయ్యగారిని అక్కడక్కడ స్పీకర్లుగా పిలిచేవారు, మేము ఆర్కెస్ట్రా వెళ్ళిన ప్లేస్లో. అప్పుడు ఆ పాస్టర్ గారిని ఎవరైతే మీటింగ్ పెట్టుకుంటున్నాడో ఆయన, మా అయ్యగారు ఇస్రాయేల్ అయ్యగారిని వారి యొక్క మెనూ అడిగేవారు అనమాట. మెనూ అంటే ఆయనకి ఏ రకమైన భోజనం కావాలి అని. అంటే ఆ నియమం ఉండేది. ఇప్పుడు ఎవరు అడగట్లేదు, పాస్టర్ గారండి మరి మా ఇంటికాడ మీటింగ్ పెడుతున్నాం, మీకు ఏ రకమైన భోజనం పెట్టాలని ఎవరు అడగట్లేదు. అప్పుడు అడిగేవారు వాళ్ళు. పాస్టర్ గారికి ఏ రకమైన భోజనం కోరుకుంటారు, ఇష్టపడతారు.
ప్రభునందు ప్రియులారా. అలాగంటే ఆయన ఏమో పెద్ద పెద్ద చెప్పేస్తాడేమో అని భయం ఏమో. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా పాస్టర్ గారిని అడిగి భోజనం పాస్టర్ గారి కోసం ఏర్పాటు చేస్తే అందరితో పెట్టకూడదు. పాస్టర్ గారికి తెలుసా మీకు ఆ సంగతి? మళ్ళీ ఎలాగంటే పాస్టర్ గారు నియమాలు పెట్టారు, రూల్ పెట్టారు, కూటం పెట్టుకోకూడదు బాబా, ఆయనకి వేరే భోజనం పెట్టాలి, పాస్టర్ గారికి వేరే భోజనం పెట్టాలి, వేరే నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే అన్ని మా ప్రేమసాగర్ అంటూ ఉంటాడు, పాస్టర్ గారు ఖచ్చితంగా మీకు వేరే వాటర్ ఉండాలండి, మీ వాటర్ మీకే ఉండాలండి అని అంటూ ఉంటాడు. ఎందుకంటే మీరు అన్ని ప్లేసులు తిరుగుతారు కాబట్టి అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఒకే వాటర్ వాడాలి మీరు. నేను ఆ నియమం ఎప్పుడైతే మొదలు పెట్టానో కొంత బాగున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రేమ్ కుమార్ ఇంటికి వెళ్ళినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు నాకు నచ్చిన భోజనం పెడతారు వాళ్ళు, అది నాకు ఇష్టం. అయితే అందరితో పెడతారు, అందరికీ అదే పెడతారు. స్తోత్రం చెప్పండి. ఇక నుంచి కూటం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు వేరేగా భోజనం పెడితేనే వస్తాను, లేకపోతే వీళ్ళు వచ్చి మీటింగ్ జరిపించి వచ్చేస్తారు అంతే. ఇంకెవరు పెట్టుకోరేమో, ఇప్పటికే చాలా కష్టం. స్తోత్రం. నిజం, అది దీవెనండి, అది ప్రత్యేకం. మీ శక్తికి మించి, మీ శక్తిని నేను ఎరుగుదును కాబట్టి మీకు శక్తికి మించి ఏం చెప్పను. నాకే రకమైన భోజనం అవసరమో, ఏ టైప్లో ఉండాలో అది నేను చెప్తాను. ఆవిడ చూసారా, ఖచ్చితంగా వెళ్ళినప్పుడు నా కూరలో కొంచెం ఉప్పేసి ప్రత్యేకంగా చేసి పెడతా ఉంటుంది. నేను రాత్రి అడిగాను, అరటికాయ వేపుడు కూడా అలాగే చేసావా అంటే, లేదు లేదన్నయ్య అందరికి ఒకేలా చేశాను. ఆ రకంగా అయితే మీ అందరికి ఉప్పు ఎక్కువే అది రాత్రి. పాపం నేను ఆటంకం అయిపోయాను అనమాట అక్కడ అనిపించింది. ప్రభునందు ప్రియులారా, ఒక పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది, అందులో నేను సభ్యుడిని. వారం జరుగుతుంది మాకు. గొడ్డు మాంసం పెడితే కానీ మీటింగ్ జరగదు అక్కడ. ఏమనంటే అబ్రహాం వారసులం కదా అంట, ఇంట్లో వండుకొని తీరిక లేక అందరి మీద రుద్దేస్తారు మనం పట్టుకొచ్చి కదా. తినేవాడు తిను, నీ ఇంట్లో వండుకొని కావాల్సింది అందరి మీద ఎందుకు పెడతావు నాకు అర్థం కాదు. నిజం అండి, వాళ్ళ ఇంట్లో వండుకోవాల్సినటువంటి వంటకాలు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని సంఘంలో పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇది మరీ సిగ్గుకరం. నలుగురికి ప్రయోజనకరమైంది చేయాలి. భోజనము ఇతరులకు దుఃఖం కలిగించేదిగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఆనందంగా ఆహారం తినాలి. మనిషి కోరు చూడండి, మనం కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటాం, చేసినప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఎవరి గురించి? అన్యుల గురించి. వాళ్ళకి ఫలానా రోజైతే అందరూ వచ్చి భోజనం చేస్తాడని వాడు ఎప్పుడు భోజనం చేస్తాడో అది చూసి మనం మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. పెళ్ళైనా ఇల్లైనా మరొకటైనా. అది అన్యుడైతే వాడికి ముహూర్తం ఎప్పుడో అప్పుడే పెడతాడు. అరే మా క్రైస్తవులు వస్తారు, వాళ్ళకి భోజనం పెట్టాలి, చికెన్ వేయాలి, మటన్ వేయాలి అని మనల్ని చూసి పెట్టడం. ఇప్పుడు ఎవరు పెర్ఫెక్ట్? స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు చెప్పిన డేట్లో పెడితే కొన్ని సందర్భాల్లో అన్యుడికి ఆటంకంగా ఉన్నాయి కాబట్టి అన్యుడికి అనుకూలంగా ఉన్న తారీఖులు పెట్టుకోవడానికి వెతుక్కుంటూ ఉంటారు. విశ్వాసం కొదువైపోతుంది మనకి. ఈ భోజనంతోనే మనుషులు సంతోషపరచాలనుకుంటున్నారు చాలామంది. ప్రభువారు లోకాసు వార్తలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. పిలుస్తావు నువ్వు, కానీ పిలిచిన వాళ్ళు రారు. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఆ భోజనం అందని వారికి అందించు, పెట్టు, అంతే. తీసుకెళ్ళి చెయ్యి. అబ్బే మనం పంచుకోవడమే సరిపోద్ది, ఇంక ఇతరులకి ఏం పంచుతాం? మా ఇదారిది పాడైపోయిందో కుళ్ళిపోయిందో పంచుతాం. అసలు సంఘస్థులు అందరికీ చెప్తున్నాను వినండి, సంఘంలో మనం తినగా మిగిలిపోయింది ఏదైనా ఉంటే ప్యాకెట్స్ చేసి అలాగ కొంతమంది ఎవరెవరు వెళ్తారో అందరూ సమిష్టిగా వెళ్ళి నిజంగా
దిక్కుమాలి అడుక్కుని బాగా పేదరికంలో చాలామంది కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ అందిస్తే అది దేవుడి సంతోషం. మనం పంచుకొని తినడం కాదు. స్తోత్రం చెప్తారు గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అలవాటు చేసుకోవాలి కొన్ని నియమాలు సంఘంలో. మధ్యలో వెళ్ళి ఫోన్లు మాట్లాడకూడదు, లోపలికి వచ్చి కూర్చోండి. యేసయ్య తన కృప మనకు అనుగ్రహించిన విధానం బట్టి నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవిక మీదట ప్రేమ కలిగి, అంతేనా, నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. అది నీ భోజనం వల్ల ఇంకొకరు దుఃఖపడకూడదు. ప్రియ సహోదరి సోదరుడు, అమ్మలారా అయ్యలారా వింటున్నారా, అది అంతే అంతే. మొన్న ఒకడు పెళ్ళి చెప్పడానికి వచ్చాడు మా ఇంటికి. మా మేనల్లుడు అవుతాడు, అక్కడే కోపెల్లి నుంచి. పోయిన సంవత్సరం మార్చి నెలలో అయింది ఆ పెళ్ళి. తెలుసు కొంతమందికి, తెల్లగా ఉంటాడు. వాడికి నేనే చదివించాను ఇక్కడ విశాఖపట్నంలో. ఇప్పుడు మాస్టర్ వాడును మా తమ్ముడు వచ్చారు. వచ్చి వాడు అన్నాడు, మాయా మీకోసమే మంగళవారం పెట్టాను మాయా అన్నాడు. అదేంట్రా అన్నాను. ఏం లేదు మాయా, మరి మీరు అందరికీ అన్వి పెట్టాలి కదా నేను అన్నాడు. వాడికి ముహూర్తం ఆ రోజు కుదిరింది, వాడు పెట్టుకున్నాడు. కాకపోతే చికెన్ పెట్టాలనుకున్నాడు అందరికీ. మంగళవారం వచ్చేలో చూసుకున్నాడు. నా కోసం పెడతాడా? అలాగే తాడు పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు మరి నా కోసం ఆదివారం ఎందుకు మార్చలేదాడు ఉంటారు. నేను చెప్పేసాను, నువ్వు ఆదివారం కదా నేను రాను అబ్బాయి. నువ్వు కోపిలు వస్తావు కదా మాయా, ఆ రోజు వేసుకో డేట్ అన్నాడు. నేను వేసుకోను, అలాగే నువ్వు చెప్తే నేను వేసుకుంటాను అని చెప్పా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకో, ఎవని కొరకు క్రీస్తు చనిపోయాడో, ఎవరి కోసం చచ్చిపోయాడో వానిని నీ భోజనము చేత పాడు చేయవద్దు. నీ భోజనం వల్ల వాళ్ళని పాడు చేయొద్దండి. క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు, ఏ సహోదరి కోసం చనిపోయాడు, ఆ సహోదరుడి కోసం ప్రభు చేసిన త్యాగం వృధా అయిపోతుందండి నీ భోజనం వలన. ఏమండి, పలానా టైంకి భోజనం కాబట్టి అండి సింపుల్గా అడవిడిగా దడబిడిగా ముగించేయండి. అంత కంగారు ఎందుకు? నువ్వు భోజనం పెట్టేసుకుంటూ కింద పెట్టేసుకో. అందుకే నేను చెప్పేస్తాను, మా కార్యక్రమానికి మీరు ఆటంకం పెట్టొద్దు. పెళ్ళిలో ఉన్న వాళ్ళు ఒక్కరిద్దరు ఉన్న చాలు, కార్యక్రమాలు ఉన్న వాళ్ళు చాలు. మీరు టైం అయిపోయిందా, ఎవరెవరిని పిలుచుకున్నారో వెళ్ళిపోయి కిందకి వెళ్ళి భోజనాలు పెట్టుకోండి అంతే. ఆ భోజనం గురించి దేవుని పనిని ఆపుతావా నువ్వు? టైం పెడతావు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ నీకు మాయదారి. అదే నీ సొంత పని ఉండేప్పుడు టైం ప్రకారం నువ్వు భోజనం చేస్తావా నువ్వు? ఆ టైంలో పని అవ్వకపోతే ఆలోచన చేయి. మీకున్న మేలైనది దూషణ పాలు కానియవద్దు. మీ దగ్గర ఉన్నది ఒకటి మేలైంది ఉంది అమ్మా, మీ దగ్గర మేలైంది ఉంది, అది దూషణ పాలు చేయొద్దు. మీ దగ్గర ఉన్న మేలైంది ఏంటో చెప్పండి. మేలైనది చేయనెరిగియు ఆ ప్రకారము చేయవానికి పాపము. నీ దగ్గర మేలైంది ఒకటి ఉంది, వింటున్నావమ్మా రదే? వింటున్నావా? నీ దగ్గర మేలైంది ఒకటి ఉంది, వింటున్నావా? తబిత వింటుందా? తబిత అంటే హృదయ పలికింది రెండోసారి, అందుకని మనం వచ్చి వింటున్నావా? నీ దగ్గర మేలైంది ఒకటి ఉంది, వింటున్నావా? ప్రేమ్ కుమార్, నీ దగ్గర మేలైంది ఒకటి ఉంది, వింటున్నావు కదా? ఏమా దయమని వింటున్నావా? ఏమిన్నావు? నువ్వు చెప్తావేందయ్యా? ఓ బటన్ నొక్కితే ఓ బటన్ పాడైపోయిన ఫోన్లాగా. దయ్యమనంటే నువ్వు కాదు, నువ్వు ప్రేమ్ కుమార్వి, నాకు తెలుసు. మరి మారిపోయింది ఏం పేరు నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. ఏమా ఏమిన్నావమ్మా దయ్యమని? మీ అమ్మాయి చెప్పాలా? మరి నువ్వు వచ్చింది ఎందుకు ఇంత దూరం? అందుకే ఇద్దరు ముగ్గురిని అడగడానికి ఉద్దేశం అది. మేలైంది నీ దగ్గర ఒకటి ఉంది,
నువ్వు చెప్పాలి, నా దగ్గర ఒకటి ఉంది నీకు మేలైంది అని చెప్పాలి. అప్పుడెప్పుడు నీకు కావాల్సింది నా దగ్గర ఉందని పాటలు వచ్చాయి. నువ్వు ఆ సువార్త ప్రకటించు, నా దగ్గర నీకు మేలైంది ఒకటి ఉంది. అమ్మాయి స్తోత్రం చెప్పండి. ఏమిటట? నీకు కావలసింది నా దగ్గర ఉంది అంటే మేలైంది ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేలైందంటే అర్థం ఏంటి? అది సువార్త. నీ దగ్గర ఏముందమ్మా? మేలైంది, ఇతరులకు మేలైంది ఏముంది? సువార్త ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఏం కాకూడదు? దూషణ పాలు కాకూడదు. మా మేనకోడలో కావండి, చచ్చిపోయింది. ఊరేసుకుందన్నారు, మరి చంపేసి ఊరేసారో లేకపోతే ఆమె ఊరేసుకుందో మాకు తెలీదు. మా బావ తెల్లారు, పెద్ద బావ గబగబా వెళ్ళిపోయి ఆయనే దహనం చేశాడు, ఎవరు ఇంకెళ్ళకముందే. అంత గొప్ప మరణం ఆవిడది. ఇంత గొప్పగా ఎందుకు చెప్పాను తెలుసా? నాతో దాదాపుగా సమాన వయసు ఉంది, 1 సంవత్సరం ఎంతో తేడా ఉంటుంది మా ఇద్దరికి. కానీ వాళ్ళ ఇంట్లో మొట్టమొదటి ప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఆమె. నమ్ముకున్న ఆమె సాదా ఖాళీగా ఉండేది కదండి, యేసయ్య గురించి మాట్లాడుతూ ఉండేది. అందరికీ సువార్త చెప్పింది, అందరికీ సువార్త చెప్పేది. ఇద్దరు జుట్లు పట్టుకొని దెబ్బలాడుకునేవారు. అప్పుడు నీకున్న మేలైంది ఏమవుతుంది? దోషం పాలు అవ్వలేదా? భార్యాభర్తలు కలవనంతసేపు బాగా ప్రార్థన చేసుకుంటారు. మా ఇద్దరం కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ఆరాధన చేయాలి, కలిసి సువార్త ప్రకటించాలి, కలిసి పరిగెత్తాలి, కలిసి జీవించాలి, అవి ఇవి అనుకుంటారు. వీళ్ళిద్దరు కలిసిన మన మీ ఇద్దరు ఎలా కలిసి ఉంటారు చూస్తానని ఆడు కూడా అనుకుంటాడు. ఎక్కడో చోట ఏం చేస్తారు? చిన్న చోటు ఇస్తారు, చిన్నది చిన్నది. మన ఫ్రెండే కదా, కొంచెం రా, ఇదిగో ఇదిగో కొంచెం రా. పిలవకుండానే వాడు వచ్చేస్తాడు, ఎంటర్ అయిపోతాడు. అంతే, నీరు పల్లానికి వెళ్ళిపోయినట్టు. వాడు కొంచెం వచ్చినోడు ఊరుకుంటాడా? వీళ్ళని అటోకల్ని ఇటోకలు తోసి వీడి మధ్యలో దూరిపోతాడు. అపవాదికి చోటు ఇవ్వద్దంటే చోటు ఇస్తూనే ఉంటారు ప్రియులారా. అర్థమైందా? అప్పుడు మీరు కలిగి ఉన్నది మేలైంది ఏమవుతుంది? దూషణ పాలు అవుతాం. పాడేదొకటి, చేసేదొకటి, ప్రకటించేదొకటి, చేసేదొకటి, ప్రార్థించేదొకటి, చేసేదొకటి. దూషణ పాలు కావట్లేదా? అవుతుంది కదా. ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, ఇది మనందరి కంఠస్థ వాక్యం. నేను అడిగిన అంతసేపు జవాబు చెప్పలేపారంటే నేను ఎంత ఫెయిలో నేను పరిశీలన చేసుకున్నాను. నేను చెప్తుంటే ఒకటి, ఆవిడ ఇంకొకటి మాట్లాడుతుంది, నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభునందు ప్రియులారా, నేను ఎంత ఫెయిల్ అయిపోయానో. ప్రతి నెలకొక్కసారి నీ మాట చెప్పకుండా నా బోధల్లో ఉండని, కానీ నువ్వు ఆన్సర్ చెప్పలేదు నువ్వు నాకు. అంటే అర్థం ఏంటి? నీ కాపరిగా ఐఎమ్ ఫెయిల్డ్. నేను బోధించుకొని వెళ్ళిపోతున్నాను, నన్ను ప్రభువు ఆడుకుంటున్నాడని, కానీ నువ్వు దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, స్పందించట్లేదు. ఎంత దూరం ప్రయాసపడి వచ్చి ఇక్కడ నిద్రపోతున్నావు, లేకపోతే అనాలోచితంగా కూర్చుంటున్నావు. మతి మడపల మీద, దిష్టి దీపాల మీద అన్నట్టు. ఏంటమ్మా? మతి మడపల్ల మీద, దిష్టి. నా చిన్నప్పుడు అదే చూసుకోండి అలాగా. ఆ దీపం, మా అమ్మ ఆ క్షీరన్నం, అదే మన కుమారి ఇంటికాడ పరమన్నం 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 అన్నారు. ఎక్కడే పరలోకం నుంచి వచ్చింది నాకు తెలియదు, కానీ పరమన్నం కాదండి, క్షీరన్నం. క్షీరం అంటే పాలు, దానికి రాక సిరన్నం సిరన్నం సిరన్నం. నువ్వు అన్నావు అలాగే. అక్కడ అందరూ భలే పిలుచుకున్నారు, పరమన్నం పరమన్నం కావాలా అడగండి. పిలిచలేదా రోజు? ఏమన్నారా? నేను అబద్ధం చెప్పలేదు. నాకు చెవులు పని చేస్తున్నాయి, కళ్ళు కనబడిపోయిన మా 5-6 చెవులు పైన పడిపోయిన బాగున్నాయేమో మీలాంటి వాళ్ళ కోసం. దేవునికి స్తోత్రం. పరమన్నం లేదు, నరకం అన్నం లేదు. అది పరమన్నం అయితే మరి చికెన్ అన్నం నరకం అన్నమా? అలాగే నరకన్నం నరకన్నం అన్నాను. పరమన్నం ఏంటనుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యం పరమాన్నం. ఇదేంటి పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని యేసయ్య చెప్పాడు.
పరమాన్నం ఉంటే యేసయ్యే. స్తోత్రం చెప్పండి. పరమాన్నము ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పావా? ఏది ఏ సంధి ఇది? అత్వ కార సంధ్య, త్రికరణ సంధి కదా, త్రిక సంధి ఏదో ఉంటుంది. ఓకే, గుణసంధి కదా, అక్కర సంధ్య. పరమ ప్లస్ అన్నం, పరమ అన్నం, అక్కర సంధి అట. సవర్ణ దీర్ఘ సంధి అయ్యా. ఓరు బాబు, అందుకే సవర్ణ దీర్ఘం. మీకు వచ్చినప్పుడు మారిపోయాము, మా దగ్గర సవర్ణమే. స్తోత్రం చెప్పండి. వీళ్ళేవో చెప్పుకుంటున్నారు, వీళ్ళేదో దెబ్బలాడుకుంటున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చిన బాధ? దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే కదా మరి, అది సంగతి. థ్యాంక్ యూ. ఆవిడ కూడా టీచరే, ట్యూషన్ చెప్పేది. అందుకని చూడండి అక్కడ వ్యాకరణం చెప్తోంది. ప్రభునందు ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటనమాట, ఇక్కడ పరమాన్నం జీవాహారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది కాదు, ఇది క్షీరాన్నం. పాలేసి చక్కగా చేశారు, చాలా బాగా చేశారు. మిగిలితే పట్టుకెళ్దామంటే బోల్డ్ మంది వచ్చారు. ఇంక మాకే విత్తరాలు మిగిలిందేంటి? వానరం వింటలేదు అనుకుంటా. మిగిలిందా లేదా? మరి మిగిలిందని మాకు ఫోన్ చేయాల్సింది కదా, పట్టుకొచ్చేది. మళ్ళీ కారు వేసుకొచ్చి. స్తోత్రం చెప్పండి. చాలా బాగా చేశారు, అన్నీ బాగున్నాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి ఆనందం వచ్చినా ఆపుకోలేడు, కోపం వచ్చినా ఆపుకోలేడు. ఆనందం వచ్చినప్పుడు మెచ్చుకుంటే అవుతారు, కోపం వస్తే తిడితే వెళ్ళిపోతారు. అంతేనా? స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందమును అయి ఉన్నది. నిజం. ఒకటి నీతి, నీ నీతి కాకూడదు, అది నీ స్వనీతి కాకూడదు, నీ స్వబుద్ధి కాకూడదు, ప్రభు నీతి. రెండవది సమాధానం. అంతే, దేవునితో సమాధానం, సహోదరులతో సమాధానం. దేవునికి స్తోత్రం. దేవునితోని, దేవుని సంఘంతోని సమాధానం. దైవజనుడితో సమాధానం లేకుండానంట బయట ఉంటారంట. ఆ బయట ఉన్న వాళ్ళతో వీళ్ళకి బంధం ఉంటుందంట. వీళ్ళకి లేదు సిగ్గు, వాళ్ళకి లేదు, నాకు అర్థం కాదు. సంఘాన్ని వదిలిపెట్టిపోయాడంటే అర్థం తెలుసా? నిన్ను వదిలిపెట్టిపోయినట్టే. వాళ్ళకి కంచరగాడిద లాంటి వాళ్ళు, ఊరి మీద తిరిగే దేశ దిమ్మరు లాంటి వాళ్ళు, చర్చ వదిలిపెట్టిన వాళ్ళు. ఎక్కడ రక్షింపడ్డారో అక్కడ ప్రభు బల్ల దగ్గర ఉంటేనే, లేకపోతే దెయ్యం బిడ్డలే, దేవుడి బిడ్డలు కానే కాదు. తెలిసి వాళ్ళని లాగినటువంటి వాళ్ళకి కూడా శాపమే. తెలుసా మీకు? ఒకటి దగ్గర నుంచి పిల్లని ఎత్తుకుపోతే ఆ తల్లి దగ్గర ఆమె ఉసురు, ఆమె శాపం వాళ్ళకి తగలదు. సంఘం ఒక తల్లి అయితే అందులోంచి పిల్లోడిని లాక్కెళ్ళిపోతే, పిల్లల్ని లాక్కెళ్ళిపోతే, బలహీనమైన వాళ్ళు, అమాయకమైన వాళ్ళు ఎత్తుకుపోతే, ఒకవేళ ఆ సందేశం వాళ్ళకి వెళ్ళేలాగా వినిపించండి. స్తోత్రం చెప్పండి. కనీసం ఎత్తుకెళ్ళోలేనా మారు మనసు పొందాలి, ఎల్లోలేనా మారు మనసు పొందాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. అది ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు, ఎవరికి? క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. మొట్టమొదటి ఏంటంటే, క్రీస్తుకు ఎవడు దాసుడై ఉంటాడు, ఏ సహోదరి దాసురాలుగా ఉంటుందో వారు ఏమవుతారంట చెప్పండి? ఏమవుతారంట? దేవునికి ఇష్టడు ఉంటాడంట. అర్థమైందా?
హెబ్రీ పత్రిక అదే చెప్పాడు కదా, ఏమని? దేవునికి ఇష్టలు ఎవరంట? ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. మరి దేవునికి ఇష్టలైన వారు ఎవరు? విశ్వాసం గలవారు. విశ్వాసం గలవారంటే విశ్వాసం ఉంది అనుకుంటూ, అంటే మనం అడిగిన దాన్ని పొందడానికే కాదండి, కొన్ని విషయాలు దేవుడికి ఇష్టం లేని విషయాలు చేయాలి, కానీ లోకస్తులతో అక్కడ రాజీ పడాలి. ఇప్పుడు 2 అక్కడ పెట్టి ఉంచాడు, జీవమరణాలు ఉన్నాయి, బొమ్మ బొరుసు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నువ్వు ఏది ఎంచుకుంటావు? బొమ్మ ఎంచుకుంటావు, బొరుసు ఎంచుకుంటావు అనేది నీ మీద ఉంటుంది. అది హెడ్ అండ్ టెయిల్, అంతేనా? ఏది కావాలని కోరుకుంటావో అది నీ ఎదుట ఉంది, దేనివల్ల నీకు మేలో అది నీ ఎదుట ఉంది. ఆ రెండిట్లో ఒకేసారి జరుగుతాయి. కానీ నువ్వేం చేస్తావు? అరే నేను ఈరోజు వెళ్ళకపోతే, ఆ సమయంలో నేను అక్కడికి అటెండ్ అవ్వకపోతే, అయ్యో నాతో రేపు పొద్దున మాట్లాడరేమో, నా బంధుత్వం ఉండదేమో, నా రక్త సంబంధం ఉండదేమో, దేవుడి పని ఇవాళ కాకపోతే రేపు వెళ్తానులే, రేపు దేవుడి సన్నిధికి, దేవుడు తెలుసుకోదా అని అనుకుని లోకానికి ప్రాధాన్యత ఇచ్చావనుకో, అక్కడ దేవునికి ఇష్టుడు కాలేవు. అందుకే నీకు సమాధానం లేదు, నెమ్మది లేదు. రాత్రి మనం ధ్యానించాం, ఏమని? నీ ప్రాకారాలలో సమాధానము కలిగి ఉందునుగాక. నీ ప్రాకారాలలో సమాధానం ఉండాలంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, తర్వాత మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉండాలి. ఎవరి దృష్టికి? భలా మంచివారండి, చాలా మంచివారండి. ఆ మంచితనం ఎప్పుడు నిలిచి ఉంటుంది తెలుసా? నీ ఇరుగు పొరుగు వారు, అన్యులు చెప్తారు నీ గురించి సాక్ష్యం. ప్రభువుకి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం ప్రియులారా. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధియు కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. అంటే మనం వేటిని అనుసరించాలంట? సమాధానమును అనుసరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనిని? సమాధానమును వెంటాడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు రాశారు ఆ పత్రిక, 2వ అధ్యాయము 22వ వచనం. 2:2 నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. జాగ్రత్త వినండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆ మాట, ఒక్క మాట వెనకాల ఒక మాట రాసుకోండి, చాలా జాగ్రత్త. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. 4 చెప్పాడు. ఇక్కడ ఎవరితో కలిసి చేయాలి? ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డే. ఏం కాదు, దేవుడికి తెలుసులే, మనం ఎక్కడున్నాం, లోకంలో ఉన్నాం కదా, దేవుడికి తెలియదు ఏటి అంటది ఈ అమ్మ ఆ అమ్మతో, ఈ బాబు ఆ బాబుతో. తాగేవాడు ఏమంటాడు? కొంచెం వేసుకుంటే ఏం కాదులే. ఫారినర్స్ పెద్ద పెద్ద అయ్యగారులు తాగుతున్నారు తెలుసా. సిగరెట్కి ఏముంది? అచ్చా, థ్రిల్లే వేరు. దేవుడికి తెలియదేంటి? నిద్ర వచ్చేది, లేకపోతే సిగరెట్ కాల్చి గుళ్ళు కూర్చోయిల్లి బాగా వాక్యం వినొచ్చు. చిన్నది అంటిస్తుంటాడు. సినిమాలు ఏముంది? దేవుడికి ఇష్టం లేదే దేవుడు ఎందుకు ఉంచుతాడు? భూమి మీద తీసేస్తాడు కదా. సీరియలా? మన చరిత్రలే కదా అక్కడ వస్తున్నాయి, చూస్తే మనం కూడా మంచి నేర్చుకోవచ్చు కదా. అన్యుడికి తెలియని సంగతులు సినిమాల గురించి క్రైస్తవులకు బాగా తెలుస్తున్నాయి. ప్రభుకి స్తోత్రం. ఒకప్పుడు నేను యేసు ప్రభుని నమ్మక ముందు, నమ్మిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలు మారు మనసు లేకముందు, సినిమా పాట పాడినోడి పేరు, రాసినోడి పేరు, సంగీతం, ఏమండి యాక్టర్స్ అయితే సినిమాలో ఎవరైనా చెప్పుకుంటే కొంచెం గుర్తుంటే చెప్పేవాడు, లేకపోతే లేదు. ఆ పాట వస్తే మొత్తం డీటెయిల్స్ చదివేసేవాడిని. ఇప్పుడు పాటలు వినబడుతూ ఉంటాయి ఎక్కడో చోట. స్టేటస్ అంటారు. నేను అందుకే స్టేటస్లో ఓపెన్ చేయడం మానేశాను అనుకోండి, అది వదిలేయండి.
కానీ చాలా చాలా సందర్భాల్లో ఇప్పటికీ వినబడుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పాట బాగున్నట్టుంది అనిపిస్తుంది, కానీ నాకెందుకు, నా పని అది కాదు కదా. ఎందుకంటే ఆ ఊరు పేరు తెలియదు నాకు. నేను అప్పుడప్పుడు ఇదేదో పాట వినపడుతుందండి, ఏ సినిమా లేదు పాస్టర్ గారు అని అడుగుతుంటారు నన్ను. ఏమో నాకేం తెలుసు, పాట వినబడింది నా చెవులోకి అని చెప్పాను నీకు, అంతే. అది అప్పుడులాగుంటే ఏమవుతుంది, మొత్తం వాడు రాసినోడు, సంగీతం కట్టినోడు, పాడినోడు, పాడింది అన్నీ చెప్తాను. అర్థమైందా? అది మనసు పెట్టడం అంటారు. ప్రభువునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనకేమర్థమవుతుంది, మనుషుల దృష్టిలోకి యోగ్యులుగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎవరిని కాబట్టి సమాధానమును వెంటాడాలట. ఈ సమాధానమును ఎవరితో వెంటాడతావు నువ్వు? మళ్ళీ పై మాట వదిలేస్తే ఎలాగా? పవిత్ర హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థనలు అందరూ చేస్తారు అవసరం కొలది, అవసరానికి ఒక ఆవకాయ అన్నట్టు. యేసుప్రభు ఏటీఎం కదా, మన అవసరాలు తీర్చేటువంటి బంగారు బాతు కదా. కష్టం రాగానే మొర్రపెట్టినట్టు బాగుంటప్పుడు వచ్చి మొర్రపెట్టవు, వచ్చిన కూర్చున్న వాళ్ళు కుదురుగా కూర్చున్నావు, ప్రార్థించే వాళ్ళని ప్రార్థన చేయనవు, మీటింగ్ పెడతా ఉంటావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆలోచన చేయి. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సమాధానమును వెంటాడి ఎవరితో? పవిత్ర హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారంటే ప్రార్థన చాలామంది చేస్తారు, కానీ పవిత్ర హృదయంతో నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. దానికి మరొక భాష 145వ కీర్తన 18వ చరణం, నిజముగా మొర్రపెట్టేవారితో. లూకాసు వార్త 18వ అధ్యాయం ప్రకారం విసుగక ప్రార్థించేవారు. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారం మనఃపూర్వకంగా బలము కలిగి ప్రార్థించేవారు. వీళ్ళందరినీ ఏమంటారు? పవిత్ర హృదయాలతో ప్రార్థించేవారు. కపటం లేదు, పాపం లక్ష్య పెట్టరు. వాళ్ళు ప్రార్థన చేసిన ప్రభువు వినడు. ఎక్కడుందో వాక్యం? యోహాను సువార్త 9:31. ప్రభునందు ప్రియులారా, కీర్తన 66:18 ప్రకారం నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేస్తే యెహోవా లేక ప్రభువు నా మనవి వినడు. 119వ సంకీర్తనలో ప్రభునందు ప్రియులారా 10వ చరణం 11 ఏమని ఉంటుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయాన్నిలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. అందుకని పవిత్ర హృదయంతో ప్రార్థన చేసే వాళ్ళతో ఉండాలి. ప్రభు పేరు పెట్టుకొని పాపాలు చేసేవారితో కాదు, పాపపు వేషాలు వేసేవారితో కాదు. ప్రభునందు ప్రియులారా, పరస్పర క్షేమాభివృద్ధి అంటే వాళ్ళకి మేలు కలగాలి నా వలన, నేను అక్కడికి వెళ్ళడం వల్ల నా సహోదరికి క్షేమం కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి, నా సహోదరుడికి క్షేమాభివృద్ధి కలగాలి, కుటుంబానికి క్షేమాభివృద్ధి కలగాలి. ఇది నువ్వు కోరుకునే విశ్వాసం నీకు కావాలి. ప్రభునందు ప్రియులారా, అలాంటి వాటిని ఏం చేయాలా? ఆసక్తితో అనుసరిద్దాం. ప్రభునందు ప్రియులారా, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయవద్దు. చెప్పాను కదా ఇందాకే, భోజనం కోసం దేవుని పనిని పాడు చేయవద్దు. ఓ పక్కన మీటింగ్ అవుతుంటుందో, పక్కనేమో భోజనాలు పెడతామంటారు. ఏది? ఇంట్లోనే అన్యులకి కూర్చోమని చెప్పాలా, ఉంచాలా. వాళ్ళ గురించి నువ్వు కంగారు పడకో, తినడం మానేసి వెళ్ళిపోతారా? దీవెన పోతుంది మనకే. నువ్వు చెప్పావు, వచ్చారు, ఆ మాత్రం ఉండలేవా? నువ్వు వెళ్ళిన చోట ఉండవా? నువ్వు వెళ్ళిపోయి గబగబా నువ్వు దేవుడు పెట్టమని చెప్పి నాకు పెట్టి అన్నం అని పెట్టుకొని తింటావా నువ్వు? మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళు పెడుతున్నావు? అంటే వాళ్ళ దేవుడి సువార్తకు నువ్వే ఆటంకం అవుతున్నావు. వాడు వినవలసిన మాటను నువ్వే ఆటంకం పెడుతున్నావు. అర్థమైందా? సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినేవానికి అది దోషము.
పవిత్రమైనప్పటికీ కూడా అనుమానంతో తింటే దోషం అవుతుంది. అనుమానం లేకుండా తినేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయునది మరి ఏదయ్యు కానీ మానివేయి. మానేస్తే మంచిది. మరి ఆ టైంలో మాని, వాళ్ళ కోసం నువ్వు మాని. నీ నోటికి, నీ పేక్కి కత్తి పెట్టుకో, నీ నాలుకకి, నీ నోటికి చిక్కం పెట్టుకో, నీ గొంతుకి కత్తి పెట్టుకో. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అంటాను, ఈ పెళ్ళిళ్ళకి అందుకే రాకూడదు. ఎందుకని? మొక్క వేయట్లేదు కాబట్టి. అయిపోతే ఏమవుతుంది? ఏమైనా అయిపోద్దా? ప్రభునందు ప్రియులారా, అందుకే క్రిస్మస్ టైంలో ఒక్కొక్కసారి శనివారం అలాంటప్పుడు మనం మీటింగ్లు పెట్టేటప్పుడు 1-2 సార్లు మనం ఎన్వి పెట్టకుండా ఇక్కడ మీటింగ్స్ పెట్టాం. మీకు గుర్తుందా? స్తోత్రం చెప్పండి. ఎందుకని? వాళ్ళు వచ్చి భోజనం చేస్తూ దేవుని వాక్యం వినాలి. అది మన ఆశ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకున్నటువంటి విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. నీకున్న విశ్వాసాన్ని నీ మట్టుకు నువ్వు ఉంచుకో దేవుడి ఎదుట. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకోవాలి. అలాంటి వాడు ధన్యుడు అవుతాడు. ప్రియ సహోదరి సోదరుడా, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. అర్థమవుతుందా? విశ్వాసం లేకుండా తింటున్నాడు, అనుమానంతో తింటున్నాడు కాబట్టి దోషి అని ఎంచబడతాడు. ఈ సందర్భంలో పేతురు గారు కూడా ఒకసారి అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. పౌలు గారు అక్కడికి అటెండ్ అయ్యాడు. పౌలు గారు అన్యుల నుంచి, అన్య జాతి నుంచి వచ్చాడు పౌలు. పేతురు గారు మొదటి నుంచి ప్రభు శిష్యుడు. ఆ భోజనాన్ని కరెక్ట్గా వెంటనే చూసి పౌలు గారిని చూసి గబగబా చేయి కడుక్కుంటున్నాడు. అట్లేసి వెంటనే పౌలు గారు, ఎందుకు అలాగా వాళ్ళకి ఆటంకంగా ఉంటున్నావు? తిను అన్నయ్య తిను, ఎందుకు లేచిపోతున్నావు నన్ను చూసి అంటే, అరే అన్యులతో భోజనం చేస్తున్నావేంటి అని పౌలు గారు అడుగుతాడేమోనని కదా. ముందు అడుగుతాడు కాదు, అవతలోడికి అభ్యంతరకరంగా మనం అనుకోడు. అర్థమైందా? ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమూలము కానివన్నీ పాపమే. విశ్వాసమూలము కానివన్నీ పాపమే. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసమూలము కానివన్నీ పాపమే. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. ప్రభు నీతో ఇంత స్పష్టంగా మాట్లాడినప్పుడు నీ భోజన పదార్థములు దేవుని పనిని పాడు చేస్తున్నాయా? ఎవరి కోసం అయితే క్రీస్తు చనిపోయాడో ఆ వ్యక్తికి దుఃఖం కలిగిస్తుందా? ఆలోచన చేస్తావా? కళ్ళు మూసుకో, యేసయ్యతో మాట్లాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందించేవాడు భోజనమును గురించి చింత ఉండదు. భోజనమును గురించి చింత ఉండదు. ప్రియులారా, మనం ఆలోచన చేసుకుందాం. మనము ఏ రకంగా ముందుకు వెళుతున్నాం? యేసయ్య నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకో, సోదరి ముసుగు. ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఒకసారి ప్రభుతో నువ్వు మాట్లాడు. ఆయన కృపాసనాన్ని చేరు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చొప్పున అలాగ దర్శించాడు కనుక వాక్యం ఆశాంతం నువ్వు విన్నావు కదా, ధ్యానించు. ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండు. ప్రార్థన చేయడానికి ఉండు. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మనమందరం కూడా భోజన పదార్థాల విషయాల్లో ఇతరులకు
ఆటంకముగా అడ్డముగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒకవేళ అలాగేమైనా ఉన్నట్లయితే మనల్ని మనం సరి చేసుకుందాం. ఎందుకంటే భోజన పదార్థములు బట్టి ఒక వ్యక్తి నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. మనం అడ్డం కలిగించినప్పుడు వారు దానికి అభ్యంతరపడి వారు దూరం అయితే దేవునికి దూరమై దేవుని రాజ్యంలో చేరక మరి వేరే మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడే చెప్తున్నాడు, గనుక తన యొక్క నాశనమునకు తన మరణానికి నీవే కారణమని. గనుక మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ అలా మనం చేస్తే మనం ప్రేమ లేని వారమని వాక్యం సెలవిస్తుంది. వారి పట్ల మనం ప్రేమ చూపని వారమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే భోజన పదార్థముల ద్వారా దేవునికి మహిమ కలగాలి. మన విశ్వాసాన్ని మనము మరి పరిశుద్ధపరచుకోవాలి. మన విశ్వాసాన్ని మనం గట్టి చేసుకోవాలి. అదే భోజన పదార్థములలో దేవుని మనము చూపించాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా దాని నుండి అపవిత్రత తెచ్చుకోకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనల్ని ఒకసారి పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా జీవించుటకు ఆ వాక్యము మన హృదయంలో ఫలించేలాగా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా దేవ, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలుగా తండ్రి, నీ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, ఎన్నిక చేసుకున్నా, ప్రత్యేకపరుచుకున్నా, పిలుచుకున్నా, నీ రక్తంలో కడిగావు, పరిశుద్ధపరిచావు, పవిత్రపరిచావు. కనుక మేము నాయన పరిశుద్ధులుగా, పవిత్రులుగా తండ్రి లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి, ఇదిగో నాయన ప్రభా సహోదరుల పట్ల అలాగే అన్యుల పట్ల మేము ఎలాగుండాలో నీ వాక్యం మాకు బోధిస్తూ ఉంది తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక ఈ వాక్యం విన్న మేము మా హృదయమైన పలకల మీద దీన్ని వ్రాసుకొని తండ్రి నాయన మేము ఎవరికి ఆటంకంగా అడ్డంగా ఉండకుండా ప్రభు అందరినీ ప్రభు నాయన నీ ప్రేమతో వారిని ప్రేమించేవారుగా, నీకు సమీపస్తులుగా వారిని చేసేవారుగా, బలమైన పాత్రలుగా, వ్యక్తులుగా ప్రభు నాయన మమ్మల్ని ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నీ కృప మాకు దయచేయండి. ఒకవేళ ఇప్పటి వరకు మేము అలాగా ఏమైనా నాయన కొన్ని విషయాల్లో ప్రభువా ఇది కాదు అది కాదని ప్రభువా నాయన నీ ప్రేమ వారి దగ్గర మేము చూపించలేకపోయామేమో తండ్రి, మన్నించండి. ఇక మీదటైనా ప్రభువా నీకు వందనాలు. దేవా నాయన ప్రభువా నీ రక్షణకు మేము ఆటంకం కాకుండానట్లుగా నీ కృప మాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నువ్వు మమ్మల్ని ప్రేమించావు, అదే ప్రేమ ఇతరుల పట్ల మేము చూపించి తండ్రి నీకు వందనాలు. నీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా తండ్రి నీకు వందనాలు. నీ యొక్క పాత్రలుగా ప్రభు, నీ సాధనములుగా మేము లోకంలో బ్రతికి నీకు మహిమ తెచ్చినట్లుగా నీ కృప దయచేయండి. వాక్యమైన మా ప్రియులందరినీ మీ హస్తాలకు తీసుకొస్తున్నాను ప్రభా. హృదయమైన పలకల మీద వ్రాసుకొని ముద్రించుటకు సహాయం చేయండి ప్రభా. నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి నీకు వందనాలు. ఇదిగో మీ దాసుని కూడా ఇంకొన మీ ఆత్మతో నింపినాయన లోతైన బలమైన వర్తమానాలు మాకు అందించడానికి కావలసిన శక్తి సామర్థ్యాల కృపను నీవే దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తీసుకుందాం. ప్రభా మా దేవానికి స్తోత్రాలు. ప్రియ సహోదరి సహోదరులు ఆయా ప్రాంతాల నుండి నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపనలు చేసి నీ స్వరం విని వారితో సంతోషంతో తిరిగి వెళుతున్నారు. నీ కృపాక్షేమాలు వారి వెంట పంపించండి. వారు ఏ చింతతో వచ్చారు, ఏ నిందతో వచ్చారు, ఏ అవమానంతో వచ్చారు, ఏ బాధతో వచ్చారు, వాటన్నిటికీ పరిష్కారం నీ వాక్య వెలుగులో ఇచ్చి ఉన్నావని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను. వారు సమాధానంతో వారి గృహాలకు వెలుదురుగాక. ప్రభా చేయబడిన విజ్ఞాపనములన్నీ నెరవేరునుగాక. నీతో చెప్పని సంగతులు ఇంకా ఏవి మిగిలిపోయినా అవి కూడా ఆమోదించి అలాగూ జరిగించుము. వ్యాపారాలను దీవించండి, చిరుద్యోగాలను ఆశీర్వదించండి, నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగాలు ఇచ్చి ఉపాధిని హెచ్చించమని వేడుకుంటున్నాను. చంటిబిడ్డ తల్లులపై నీ దీవెన ఆశీర్వదం ఉంచుము ప్రభా. వృద్ధులపై మీ దీవెన ఉంచండి నాయన. ఇదిగో ఏదో వైరస్ వచ్చి ప్రభా చికెన్ వలన ప్రభా ప్రజలకు ఇబ్బంది అవుతుందట నాయన. కనుక మా రాష్ట్రంలో, మా తెలుగు రాష్ట్రాల్లో, మా దేశంలో అది విజృంభించకుండా ఆపండి నాయన.
నీ కృపను అనుగ్రహించి మేలు చేయండి. ఇదిగో ప్రభా, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభా, ఓ నాయన, మత ఛాందసవాదులు రెచ్చిపోయి నీ ప్రజలను హింసిస్తూ బాధలు పెడుతున్నారు ప్రభా. వారి ప్రణాళికలు రచిస్తున్నారు. వాటన్నిటినీ అనుచువాడవు నీవే గనుక అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించు. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. యెరూషలేముకు క్షేమం, ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ దయచేయండి. మా దేశం సరిహద్దులు కాపాడుతున్న సైనికుల కుటుంబాలపై నీ ఆశీర్వాదం ఉంచి భద్రపరచు. సంపూర్ణమైన నీ కృపతో నింపి కాపాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీనుడు తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నీరంతరము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు నాశనం కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా ప్రభునందు ప్రియులారా చేరి వచ్చిన మీ ಎಲ್ಲరికీ సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ప్రభువు వచ్చు పర్యంతము తోడైండి నడిపించుగాక. ఆమేన్. షాలోమ్.